అందరికీ వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికినటువంటి మూడో మాటని ఈరోజు 3 భాగాలుగా విభాగించుకుని మనం చెప్పుకుంటున్నాం. అందులో మొదటి భాగం ఇది వరకు చెప్పాం. ఇప్పుడు రెండో భాగాన్ని ఈరోజు వివరించుకుందాం. ఇందు నిమిత్తమై యోహాను సువార్త 19వ అధ్యాయం 27వ వచనం, తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఇక్కడ శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లిని, తాను ప్రేమించిన శిష్యుని చూసి తల్లితోనేమో ఇదిగో నీ కుమారుడు అని చెప్పి యోహాన్ని అప్పచెప్పాడు. అలాగే తాను ప్రేమించినటువంటి శిష్యుడైనటువంటి యోహాన్ని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మరియమ్మ తల్లిని అక్కడ నీ కుమారుడు అని చెప్పగానే యోహాను ఎటువంటి ఆలోచించుంటాడు? అప్పటికే మరియమ్మ తల్లికి తాను కన్నటువంటి కుమారుడు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మరియమ్మ తల్లికి తన సొంత కుమారులు ఉన్నప్పుడు కూడా వాళ్ళని కాదని యోహానికి ఎందుకు అప్పచెప్పాడు? యోహాన్ ఏమైనా సరే బాగా చూసుకుంటాడనా? ఆమెకి శుభ్రమైన తిండి పెడతాడనా? ఆమె కన్న కొడుకులు ఆమెను చూసుకోవట్లేదా? బాగా చూసుకోవట్లేదని నేను ఎక్కడన్నా మనకేమన్నా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉందా? ఏమీ లేదే. వాళ్ళని కాదని యోహానికి అప్పిప్పాడంటే వీళ్ళకి మించి ఇంకా గొప్పగా చూస్తాడనా? శుభ్రమైన ఆహారం పెడతాడనా? ఆహారం కోసమే ఆమె చూడాలనుకుంటే దేవుడు ఏమని చెప్పాడు? ఏమి తిందుమా, ఏమి ధరించుదుమా అని మీకు చింత ఎత్తాగు, మీకు చింతనేలా? మీ పరలోకపు తండ్రి ఇవన్నీ ఇవ్వాలని తెలీదా అని చెప్పాడు. అలాగే మనిషి బతుకుతున్నది రొట్టు మూలంగా కాదు, దేవుడు వాక్యం మూలంగా అని చెప్పాడు. అంటే పోషింపబడ్డమన్నది అసలు అతని దృష్టిలో పరిగణనలో తీసుకొనే లేదు. అటువంటిది తన సొంత కుమారుడు కాదని యోహాను ఏం చూసేస్తాడని చెప్పి యోహాను అప్పిప్పాడు. అంటే ఇది మనకు అర్థమవుతున్నట్టు ఇక్కడ యోహాన్ అంటే తన 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు అని కాదు ఇక్కడ. అలాగే తల్లి అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని కన్నటువంటి మరియమ్మ అని కాదు. మరి ఇక్కడ యోహాన్ అంటే ఎవరు, ఆ తల్లి అంటే ఎవరు, మూడో భాగంలో మనం వివరంగా చెప్పుకుందాం. దేవుడికి మాట దీవించును గాక. ఆమేన్.